హలో అందరికీ, ఈరోజు వచ్చేసి మా లంచ్లోకి గోంగూర కోడిగుడ్డు అండి. అలాగే ఇట్స్ మీ స్వాతి ఎంఎం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి ఒక్క రోజు ఒక వీడియో అయితే పెడుతూ ఉంటానండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. అలాగే గోంగూర కోడిగుడ్డు అనేది నేను ఎలా వండానన్నది చూపిస్తాను రండి. ముందుగా అయితే 3 కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. గుడ్లు అనేవి ఉడికిపోయినాయి అండి. స్టవ్ ఆన్ చేసుకొని దాకబెట్టుకొని 2 గంటలు నూనె అయితే పోసుకున్నాను. నూనె కొంచెం వేడయ్యాక 3 కోడిగుడ్లు కూడా అందులో వేసేసి చిటికెడంత పసుపు వేసి గుడ్లు బాగా వేగేలాగా వేపుకున్నానండి. కోడిగుడ్లు అయితే మంచిగా వేగిపోయినాయి. ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదే నూనెలోకి ఆ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా వేసేసుకుందాము. దాంట్లోకి కొంచెం గల్లుప్పు వేసుకుందాము. వేసుకొని ఉల్లిపాయలన్నీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు అయితే లైట్గా సాఫ్ట్గా అయినాయి, ఇంకొంచెం వేగాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి. ఇందులోకే 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం కూడా వేసుకొని ఒకసారి ఉల్లిపాయల్లో కలిసేలాగా మంచిగా కలుపుకొని 1 టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు మరుగుతున్నప్పుడు గోంగూర కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకున్నాను. గోంగూరతో పాటు ఉడుకుతున్నప్పుడు కోడిగుడ్లు కూడా అయితే వేసేసుకొని సిమ్లో పెట్టేసేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉంచుకుంటే కోడిగుడ్డు గోంగూర కూడా రెడీ.